హలో విజ్ఞాన్ గారు, రీసెంట్గా ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. నిజాలు ఏమున్నాయో ఎంత ఉందో తెలియదు, కానీ అసలు ఏం జరిగిందనే ఒక కుతూహలం అయితే అందరిలోనే కనబడుతోంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కొరటాల సినిమా ఉంది కదా, 30 అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారిది. అందులో ఫస్ట్ హీరోయిన్గా ఆలియా. అవునా? ఆలియా అనుకున్నారు. బట్ మీ తెలుగు సినిమాలకు నమస్కారం, నేను రాను అని చెప్పి ఇట్లా చెప్పి ఆమె పంపించేసిందంటూ వార్త వస్తుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్ని అనుకున్నారు అంటూ ఒక వార్త హల్చల్ చేసేస్తుంది. ఏంటి అది? అవును, యాక్చువల్గా దీంట్లో ఎంత డ్రామా జరిగింది చెప్పనా. ఫస్ట్ హీరోయిన్ ఆలియా భట్ని అనుకున్నారు, సంప్రదింపులు జరిపారు. ఆమె ఎప్పుడో పెట్టేసింది దండం, మీకో దండం, మీ తెలుగు సినిమాలకు దండం అని. కారణం ఆమెను అలా తయారు చేశారు. మరి ఆమె తప్పే ఉంది. ఏం డ్రామా నడిచిందో చెప్పలేదు మీరు సరిగ్గా. అదే డ్రామా చెప్తాను నేను. కారణం ఆమె తప్పే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, ఆమె కరెక్టే నమస్కారం అని చెప్పింది. ఆ డ్రామా ఏంటంటే, ఈమె ఎప్పుడైతే నో అని చెప్పిందో తర్వాత వీళ్ళు ఒక పుకార్లు పుట్టించారు. ఎన్టీఆర్తో శ్రీదేవి కూతురు ఇలా చేయాలని ఎప్పటి నుంచో అందరు కళ్ళు ఎదురు చూస్తున్నాయి అని కావాలని రాసి ఆ వార్తని కావాలని ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ జాన్వీ కపూర్ చేస్తుంది అని చెప్పారు. కానీ ఈ డ్రామా ఎప్పుడంటే, ఆలియా ఎప్పుడో నో చెప్పింది, ఎప్పుడో జాన్వీ కపూర్ కూడా ఓకే అయిపోయింది. బయటికి చెప్పలా. ముందే జాన్వీ కపూర్ వచ్చింది అంటే ఒక హీరోయిన్ తప్పుకుంది, ఆమె ప్లేస్లోకి ఈమె వచ్చింది అనే వార్తలు వస్తాయి. అవును, ఆ న్యూస్ ఆ మాత్రం నెగిటివ్ కూడా రాకూడదు సినిమాకి అని చాలా జాగ్రత్త పడి ఎంత గొప్పగా ప్లాన్ చేశారంటే, అంటే మంచిగానే కాదు, మంచిగానే చేశారు. ఏం చేశారు, ఎంత బాగా చేసుకున్నారంటే, ఆమె ఒప్పుకున్న విషయము ఆమెతో కూడా ఎవరితో చెప్పించలేదు. ఈవెన్ సో కాల్డ్ ఎన్టీఆర్ కూడా ఇది గోప్యంగానే ఉంచాడు. సరదాగా రాజమౌళితో పంచుకోలేదు, చరణ్ కూడా చెప్పలేదు, ఎప్పటి నుంచో. కొరటాల కూడా సైలెంట్గానే ఉన్నాడు, బట్ ఎవరికి చెప్పలేదు. ఆ చిత్ర యూనిట్ వాళ్ళు కూడా ఎప్పుడు అంటే ఆమె ఓకే చెప్పిన సో కాల్డ్ ఎంతమందికి అయితే తెలుసో వాళ్ళందరూ కూడా గోప్యంగానే ఉంచారు. గోప్యతకు ముందు ఏం చేశారంటే, ఒక వార్తని కావాలని వైరల్ చేశారు. ఏమని, శ్రీదేవి కూతురు తెలుగులో నటించాలి, అందరు డిమాండ్ చేసేస్తున్నారు, అసలు ఆమె కోసం ఎదురు చూస్తున్నారు, బట్టలు చింపేసుకుంటున్నారు అని రాసేసారు. అవును. ఆ తర్వాత పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవిని ఎలా అయితే చూసామో, జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కూతురు చూడాలని అభిమానులు కుతూహల పడుతున్నారు అని చెప్పేసి యాక్చువల్గా రామ్ చరణ్ గారితో జాన్వీ కపూర్ సినిమా అన్నారు, గుర్తుందా? జగదేక వీరుడు అదిలోక సుందరి సీక్వెల్ చేద్దాం, అది వేరే విషయం లేదు. యాక్చువల్గా అప్పుడు అందరూ నిజమేమో, ఈ కథ ఎలా ఉండబోతుందో అనుకున్నారు. అది ఒరిజినల్ అనుకున్నారు. చిరంజీవి శ్రీదేవి గారు ఉన్నప్పుడు చిరంజీవి గారి కోరిక అది, నా కొడుకుతో శ్రీదేవి కూతురుతో జగదేక వీరుడు అదిలోక సుందరి సీక్వెల్ చేయాలని ఉంది నాకు అని చెప్పేసి, అది వేరే విషయం. కానీ ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ది మాత్రం ఇది ఒరిజినల్గా జరిగింది. ఆలియా వెళ్ళిపోయింది. అంతకుముందు కూడా ఆలియా చాలా జోరుగా చెప్పింది, నేను ఎన్టీఆర్తో మళ్ళీ చేస్తాను. ఎన్టీఆర్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి అందరికీ అనిపించింది. అవును. కానీ ఆర్ఆర్ఆర్లో ఆమెకి మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి ఇంకోసారి మీ దగ్గర రాను అని గట్టిగా చెప్పేసింది. ఆర్ఆర్ఆర్కి ఇచ్చిన ట్రీట్మెంట్ని కవర్ చేసుకోవడానికి రాజమౌళి ఏం చేశాడంటే, ఎంత డ్రామాలో భాగమే చెప్తా. రాజమౌళి ఏం చేశాడంటే, బ్రహ్మాస్త్ర సినిమాని తెలుగులో నేను ప్రమోట్ చేస్తాను, నేను రిలీజ్ చేస్తానని చెప్పేసి ఆలియాని కేవలం ఆలియా అలకని ప్యాంపర్ చేయడానికి బ్రహ్మాస్త్ర సినిమాని తెలుగులో రాజమౌళి రిలీజ్ చేశాడు. అది జరిగింది యాక్చువల్గా. ఆ అలకని, ఎందుకంటే ఆమెకు అన్యాయం నువ్వు చేసావు అంతే, ఒప్పుకోవాలి. నాకు తెలిసి మరీ అంత 5-10 నిమిషాలు ఉండే క్యారెక్టర్ కోసము ఆలియాని తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు కదా. అసలు అట్లా లేదు, వీళ్ళు ఏదో అనుకున్నారు, తర్వాత మారింది అంటే ఇంకొక. అండ్ మళ్ళీ వాళ్ళ నాన్నతో కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పించారు తెలుసా, నాకు కూడా సీత రోలు ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది, తగ్గింది, పర్వాలేదు, నెక్స్ట్ ఏదైనా ఉంటే నేను ఈ అమ్మాయిని బాగా చేయాలనుకుంటున్నాను కావాలని చెప్పాడు ఆయన. నెక్స్ట్ ఏం ఉండదు, ఆ పిల్ల రాదని కూడా తెలుసు. జనాలు ఏమనుకోవద్దు, ఆలియాకి అన్యాయం చేసింది రాజమౌళి అని జనాలు అనుకోవద్దు, ఇక్కడ వాళ్ళు అని ఎన్ని రకాల డ్రామాలు అంటే అన్ని రకాల డ్రామాలు చేశారు. అండ్ నెక్స్ట్ అటుపక్కన పోని ఇవన్నీ బాగానే ఉంటాయి. ఆలియా ఏమన్నా ఉందా, నీతో ప్రమోషన్కి రాలా, అవును, నీతో యూఎస్లు తిరగల, మీ ఆస్కార్ ఈవెంట్ అనింది అంతే.
ఎందుకు అంతేది అంటే జెన్యున్గా వచ్చిన అవార్డ్స్ని ఎంజాయ్ చేయడం ఆలియాకి తెలుసు. జెన్యున్గా ఆ సంవత్సరానికి బ్రహ్మాస్త్రకి స్పెషల్ హీరోగా, ఉత్తమ హీరోగా వాళ్ళ ఆయనకు వస్తే అవార్డు, రణబీర్కి వస్తే ఆ అమ్మాయికి గంగూబాయికి వచ్చింది అవార్డు. క్యారెక్టర్ని ఎంజాయ్ చేయడం ఆలియాకి తెలిసినంత ఎవరికి తెలుసు. హైవే సినిమా చూసావా, లారీలో వెళ్తుంటే సిటీ అంతా ఎలా, అప్పుడు అమ్మాయికి చిన్న అమ్మాయి ఎంత బాగా చేసింది. అండ్ అలాగే గంగూబాయి గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే, అది వేరు. తన ఏజ్కి 4 ఇంతల మెచ్యూరిటీతో చేసిందనే చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా ఎక్సలెంట్ యాక్టర్స్. నువ్వు యూటిలైజ్ చేసుకోలేదు అమ్మాయిని, అంతే. సరే, నువ్వు యూటిలైజ్ చేసుకోలేదు, అదేదో జరిగిపోయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ 30కి జాన్వీ కపూర్ని తీసుకొచ్చేసి ముందుగా ఈ డ్రామాలన్నీ క్రియేట్ చేసేసి తర్వాత ఇప్పుడు మీ అందరి కోరికను మేము మన్నించి ఆవిడ్ని ఒప్పించి తెచ్చాము అని చెప్పేసి ఎన్టీఆర్ 30 గ్రాండ్ ఈవెంట్ లాంచ్ చేసేసారు. అక్కడికి కూడా రాజమౌళి గారు వచ్చేసి ఆయన అంటే గిల్టీ ఫీల్ అవుతున్నాడు తెలుస్తుంది. ఇప్పుడు రాజమౌళి ఈ డ్రామాలో భాగమే ఇది కూడా. ఆ ఈవెంట్ మొత్తం దగ్గరుండి రాజమౌళి చూసుకున్నాడు. ఎందుకు? ఎన్టీఆర్ యూఎస్ నుంచి ఓకే అండి ఆఫ్టర్ పార్టీ ఉంది, కేకు బాయ్ బాయ్ అని వచ్చేసాడు. వీళ్ళ సో అలిగాడేమో అని చెప్పేసి సరే 30 ఏమన్నా దగ్గరుండి చూసుకుందాం అని చెప్పేసి వచ్చాడు. అండ్ ఎందుకు అంటే ఆయనకి తెలుసు ఎన్టీఆర్ 30కి ఆలియా రాకపోవడానికి కారణం కూడా రాజమౌళి కాబట్టి ఆయన గిల్ట్ ఫీల్ అయ్యి ఆ ఫంక్షన్ దగ్గరుండి చేయించాడు. అయినా సరే ఈవెంట్లో ఒక జాన్వీ కపూర్ ఒకతే రాజమౌళితో ఆటోగ్రాఫ్ ఇచ్చినట్టు అదేదో చేసినట్టు ఒక డ్రామా క్రియేట్ చేశారు. బట్ ఎన్టీఆర్ పెద్దగా హీ అని నవ్వి ఊరుకున్నాడు అంతే. జస్ట్ వచ్చావు కదా, వీళ్ళందరూ వచ్చారు అలాగే నువ్వు వచ్చావు, అయిపోయాక తినేసి వెళ్ళిపో అన్నట్టుగానే చూసాడే తప్పితే పెద్దగా ఇంపార్టెన్స్ ఆయనకు లోపల ఉంది తెలుస్తుంది. లేకపోతే నిజంగా ఆలియా ఇప్పుడు దీంట్లో ఉంటే ఆ పిల్లకి మంచి రోల్ వచ్చేది, సినిమాకి కూడా బాగా ప్లేస్ అయ్యేది. ఆ పిల్లకి మంచి రోల్ ఉండేది, దీంట్లో కొరటాల రాస్తాడు, మంచి రోల్ రాస్తాడు. ఆమె మొత్తం అసలు ఈ తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఫ్రస్ట్రేట్ అయ్యేలా తయారు చేసి పెట్టేశారు. జనరల్గా మన వాళ్ళు బాలీవుడ్కి వెళ్తుంటుంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మంచి మంచి క్యారెక్టర్ ఉంటేనే తీసుకుంటున్నారు, లేకపోతే సారీ అని చెప్తున్నారేమో. కానీ అంటే ఇప్పుడు మన ఇంటికి వాళ్ళు పిలిచాము అని అంటే వాళ్ళకి మంచిగా మర్యాదలు చేస్తేనే కదా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. మన టాలీవుడ్లో వాళ్ళు అది ఇవ్వట్లేదేమో అనే ఒక ఆలోచన లేదు. పుష్ప సినిమాలో కూడా ఫహద్ ఫాజిల్ చూసారా, అదేం క్యారెక్టర్ లేదు. అంటే పరభాషా నటులకి మన టాలీవుడ్లో అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో. వాళ్ళు కూడా అలాగే. ఈవెన్ RRRలో కూడా అజయ్ దేవగన్ని పెట్టి ఇంపార్టెంట్ రోలే అసలు చెప్పాలంటే అవార్డు వచ్చే మంచి రోలే చేశాడు తెలుసా, చాలా బాగా చేశాడు. ఆయనకి కూడా గుర్తింపు ఇవ్వాలి. కానీ వీళ్ళ ఎక్కడ ప్రమోషన్స్లో ఆయన పేరు కూడా పలకలా. కనీసం నీకు బాలీవుడ్ నుంచి దిగి వస్తే ఆయన పేరు పలకడానికి కూడా నీకు ఈ నామూషియే. అంటే ఎక్కడ వాళ్ళ పేర్లు పలికితే వీళ్ళు మా హీరోలు ఎక్కడ తక్కువ అయిపోతారో అని చెప్పేసి ఇదంతా ఈ RRR డ్రామా వల్ల ఎంతమందికి నష్టపోయారు, ఎంతమంది పరువు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఫ్రస్ట్రేట్ అయ్యారంటే అంతమంది అయ్యారు. అన్ని రకాలవి జరిగాయి. బట్ టాలీవుడ్కి మాత్రం ఆలియా లాంటి ఒక మంచి యాక్టర్స్ని దూరం చేసిన పాపం మాత్రం రాజమౌళికి ఎప్పటికీ పోదు. ఆయన గిల్ట్ ఫీల్ అయ్యి అటు వాళ్ళని ప్యాంపర్ చేసినా ఇటు వీళ్ళని ప్యాంపర్ చేసినా సరే ఎప్పటికైనా అది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.